వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోను రియల్మీ 9 5G స్పీడ్ ఎడిషన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్తో పాటుగా దీనికి సంబంధించిన క్విక్ రివ్యూని కూడా మీకు షేర్ చేస్తాను. ఇది కొంచెం డిఫరెంట్ మొబైల్. వీళ్ళు తక్కువ బడ్జెట్లోనే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ని, అలాగే ఫస్ట్ టైము ఈ బడ్జెట్లో మనకి 144Hz డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఇవి రెండు ఈ ఫోన్లో మెయిన్ కీ పిల్లర్స్ అనమాట. అండ్ మిగతా స్పెసిఫికేషన్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. అసలు దీని ప్రైస్ ఎంత అనేది క్లారిటీ లేదు. ప్రైస్ అనౌన్స్ అయిన తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. దీంట్లో డీటెయిల్స్, ఫీచర్స్, డిజైన్ ఇవన్నీ నచ్చితే ఒక లుక్ అయితే వేయండి. కానీ ఈ పర్టికులర్ బడ్జెట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ కావచ్చు, 144Hz డిస్ప్లే కావచ్చు, ఇవి రెండు మాత్రం చూడటానికి చాలా టెంప్టింగ్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో లోపల డీటెయిల్స్ ఏంటి, ఫోన్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే రియల్మీ 9 5G స్పీడ్ ఎడిషన్ అని రాస్తుంది. రియల్మీ బ్రాండింగ్, అలాగే ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్, అలాగే 5000 mAh బ్యాటరీ, 144 అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే అండ్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు. అండ్ మన దగ్గర ఉంది యాజ్యూర్ గ్లోనే కలరు. దీంట్లో మనకి 2 కలర్స్ వీళ్ళు తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.159 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 1.028 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు, కాకపోతే 1 క్రాస్ అయింది, గుర్తుపెట్టుకోండి. అండ్ మన దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్. అండ్ ఇది మీకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇంకొక చిన్న కార్టన్ బాక్స్ ఉంటుంది. దాంట్లో యూజర్ మాన్యువల్, అలాగే ఒక TPU కేసు అండ్ ఒక ఫోను మన దగ్గర ఉంది యాజ్యూర్ గ్లో అనే కలరు, అండ్ ఒక 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్రిక్, అలాగే మీకు ఒక Type-C కేబుల్, మీకు సిమ్ ఎజెక్ట్ టూల్ లాంటివి అయితే ఉంటాయి. సో ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు బ్యాక్ సైడ్ డిజైన్ చూడటానికి కొంచెం టెక్స్చర్ ఫీలింగ్తో ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ మీకు ఆ కెమెరా మోడల్ గ్లాసీ ఫినిషింగ్తో ఉంటుంది, రియల్మీ బ్రాండింగ్. అండ్ ఇది కలర్ షిఫ్ట్ ఏం అవ్వదు, కానీ చూడటానికి మాత్రం కొంచెం డిఫరెంట్ లుక్ అయితే అనిపిస్తుంది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానరు, లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు టాప్ లెఫ్ట్లో పంచువల్ కెమెరా, అండ్ పైన మీకు ఆల్రెడీ ఒక ప్రీ అప్లోడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే దీంట్లో ఉంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫోను కొంచెం మంచిగానే ఉంది. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు మిడిల్లో ఉంటుంది. ఇది 6.6 inches డిస్ప్లే, కంఫర్ట్గానే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ యూసేజ్ అయితే ఈజీగానే ఉంటుంది. మీకు నార్మల్గా టెక్స్టింగ్ కావచ్చు, లేక బ్రౌజింగ్ కావచ్చు, ఇలాంటి వాటికి ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. రియల్మీ 9 5G స్పీడ్ ఎడిషన్లో మీకు 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ 240Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ దీంట్లో మ్యాక్సిమం బ్రైట్నెస్ మీకు 600 nits ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్. ఇది ఒక 6nm ప్రాసెస్ మీ బిల్డ్ అయిన అక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు Adreno 642L GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 MP, రెండోది 2 MP మ్యాక్రో, మూడోది 2 MP డెప్త్. ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ దీంట్లో ఇస్తారు. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ 2.0తో ఇది వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న మెయిన్ కీ హైలైట్స్ అనమాట. ఇప్పుడు మనం దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 144Hz డిస్ప్లే కదా. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్ IPS ప్యానల్స్తో కంపేర్ చేస్తే క్వాలిటీ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా సూపర్గా ఉంది. అండ్ మీకు 144Hz అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఇది మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకసారి యూఐని అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ ఆ గూగుల్ డైలర్ని ఎలా డిజేబుల్ చేసుకోవాలనేది నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కూడా చేసిన, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఒకసారి ఇంటర్ఫేస్లోనే మీరు ఒకసారి యాప్స్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటివి మోజ్ కావచ్చు. అండ్ మీరు వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు సెట్టింగ్స్లో ఒకసారి వెళ్ళి అబౌట్ ఫోన్లో చెక్ చేస్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది.
రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 9 సిరీస్లో ఇంకొక 2 ఫోన్స్లో Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చారు. సో దీంట్లో మాత్రం Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చారు. Android 12 ఇస్తే ఇంకా బాగుంటుందని నేనైతే అనుకున్నాను. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీకు ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Qualcomm Snapdragon 778G ఆక్టా కోర్ ప్రాసెసర్ అని రాస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్టెన్షన్ టెక్నాలజీ కూడా దీంట్లో ఉంది. 5GB వరకు మీరు ర్యామ్ని వర్చువల్గా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది సెట్టింగ్స్లో ఇంటర్నల్గా మనకున్న ఫీచర్స్. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే దీంతో నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. సో వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగానే ఉంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా పర్లేదు, మంచిగానే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, అలాగే మీకు రెగ్యులర్గా యూఐలో మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, కొంచెం స్మూత్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ ఉంది, నేను లాగిన్ అయి చూసాను. అండ్ హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఈ ఫోన్కు ఉందని అర్థం అనమాట. అండ్ ఇక కమింగ్ టు ద కెమెరా ఇంటర్ఫేస్లో రెగ్యులర్గా రియల్మీలో ఉండే అన్ని కెమెరాస్ లాగే ఇది కూడా ఉంటుంది. సో దీంట్లో ఒక నైట్ మోడ్, వీడియో మోడ్, ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, 48 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు 1080 వరకు వీడియోలు అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇది దీంట్లో కెమెరాలో ఉన్న ఇంటర్ఫేస్లో ఉన్న ఫీచర్స్. అండ్ కెమెరా క్వాలిటీ విషయానికి వెళ్తే కెమెరా క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అండ్ మీరు డే లైట్ కండిషన్లో డిఫరెంట్ కలర్స్, ఫ్లవర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అండ్ హ్యూమన్ ఫేసెస్ క్వాలిటీ మాత్రం నీట్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడం కూడా చాలా మంచిగానే చేస్తుంది. అండ్ సెల్ఫీ కెమెరా కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. కెమెరా అనేది దీంట్లో పర్లేదు, అబోవ్ యావరేజ్ అని చెప్పాలి. బెస్ట్ టైం కాదు కానీ అబోవ్ యావరేజ్గానే ఉంది. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 30 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. సో ఇది దీనికి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అనమాట. ఈ ఫోన్ వీళ్ళు మేజర్గా హైలైట్ చేసేది 2 విషయాలు. ఒకటి స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ తక్కువ బడ్జెట్లో గేమర్స్కి, అలాగే Qualcomm స్నాప్డ్రాగన్ ఫోనే కావాలి ఈ పర్టికులర్ బడ్జెట్లో, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుండాలి, హై రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ అనమాట. సో ఇది రియల్మీ ఫీడ్ ఎడిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఇది ఎంత ప్రైస్లో పెడతారని క్లారిటీ లేదు, తెలిసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.